నాన్ వెజ్ ప్రపంచ యాత్రికుడు, ఎన్నో దేశాలు తిరిగాడని చెప్పి ఓ గొప్ప పేరైతే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ఒక వీడియో చేశాడో దాని నుంచి మొత్తం పేరు పోడగొట్టుకున్నాడు. చిల్లరగా మాటలైతే మాట్లాడుతున్నాడు. తెలుసు నా ప్రపంచ యాత్రికుడికి ఇంచుమించు నాన్ వెజ్‌కి 2.50 మిలియన్ పైనే సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారనుకుంటా. అంటే కరెక్ట్‌గా తెలవదు. 2.50 మిలియన్స్ అదే 2.51 మిలియన్ సబ్స్క్రైబర్స్. అందులో ఫస్ట్ వరకైతే మంచి మంచి వీడియోస్ అంటే ప్రపంచమంతా తిరిగి ఆ దేశం, ఈ దేశం తిరిగి మంచి వీడియోస్ అయితే పెట్టాడు. ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడనుకో ఫస్టు. తర్వాత అన్ని దేశాలు తిరుగుడు అయిపోయినాయో, డబ్బులు లేవో, ఉన్న డబ్బులు ఎక్కడ పెట్టిండో కానీ అన్నీ ఇప్పుడు వాళ్ళ మీద వీడియోస్ చేసుకుంటా, వీళ్ళ మీద వీడియోస్ చేసుకుంటా ఇప్పుడు ఒక వీడియో అయితే చేసిండు. అంటే ఈ కాంట్రవర్సీ శివాజీ గారిది కాంట్రవర్సీ కానీ ఇలాంటి వీడియో మీద ఒక వీడియో అయితే చేసిండు. అదోసారి మీరు వినండి. శుభ్రమైన టీ షర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టగా చేసేస్తే ఆగుతారు మీరు. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీ షర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. చేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు చెప్తా. ఈ వీడియోతోటి నాన్ వెజ్ అన్న చెప్తున్నా కదా, ఇంతవరకు నీ మీద ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉండే. ఇప్పుడు మొత్తం ఈ వీడియోతోటి మొత్తం ఇలాంటోడా అని నీ మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే నీ వీడియోస్కి అన్నిటి వీడియోస్కి చాలామంది సపోర్ట్ చేశారు. ఒకసారి నీ ఏదైతే వీడియో చేసినావో ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేసినావు కదా, దాని కింద వెళ్ళి ఒకసారి కామెంట్స్ అయితే చూసుకోండి. ఎంత ఘోరంగా తిడుతున్నారో. ఉన్న సపోర్ట్ మొత్తం పోడగొట్టుకున్నావు. సరే, ఈ వీడియో అయితే చేసినావు, ఏదో వైరల్ కావాలి, నువ్వే యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో చేసినావు. కానీ నువ్వు తప్పు ఎవరిదుందో అది నీకు తెలుసు. కానీ ఒక ఉద్దేశంతో అయితే నువ్వు వీడియో చేసినావు. సరే, నీ సబ్స్క్రైబర్స్ 2.51 మిలియన్ సబ్స్క్రైబర్స్. అందులో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో, ఎంతమంది యూత్ ఉన్నారో, ఎంతమంది 18 to 19 ఇయర్స్ గర్ల్స్ ఉన్నారో, ఎంతమంది యూత్ బాయ్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఎవరికి తెలుసు? నువ్వు ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడితే వాళ్ళు ఏం నేర్చుకోవాలి చెప్పు? అంత మంచి సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని, అంత మంచి నువ్వు గ్రోత్ని పెట్టుకొని నువ్వు ఇలాంటి చిల్లర మాటలు ఎందుకు చెప్పు? చాలా వీడియోస్లో నీ మాటలు ఉన్నాయి కానీ ఇంత డెప్త్గా లేవు. సరే, 10 మందితోటి తిరిగే నువ్వే ఇలాంటి మాటలు చెప్తున్నావు అంటే తీసుకోవడానికి ఎలానో ఉందంట అందరికీ. నేను చెప్తున్నారు కదా, కింద కామెంట్ సెక్షన్లో చాలామంది అయితే రాస్తున్నారు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ బట్టలు వాళ్ళది అన్న మాట తీసినావు కదా. సరే, మీ ఇంట్లో కూడా ఇలా వేసుకుంటే నువ్వు ఇలానే సైలెంట్గా ఉంటావా? ఊకోవు కదా. ఇది నేను అంటున్నది కాదు, కింద కామెంట్ సెక్షన్లో అంటున్నారో. ఇది పాయింట్ అయితే నోట్ చేసుకోండి. ఇంకో పాయింట్ ఏంది, ఆయన ఎంతో మంచి ప్రవచనాలు చెప్పే అతన్ని పట్టుకొని అంత గలీజ్ మాటలు. నిజంగా చెప్తున్నా, నాన్ వెజ్ నువ్వు గతంలో కూడా చాలామంది యూట్యూబర్స్ పైన లేనిపోని నిందలేసి వాళ్ళ మీద అంటే ఏదో ఓన్లీ వైరల్ కావడం కోసమే నువ్వు ఇలాంటి నిందలు వేసావు. కానీ అది అందరికీ అప్పుడే తెలిసిపోయింది. ఏదో కొద్దిగా రెస్పెక్ట్ ఉండే ఇప్పుడు ఉన్న రెస్పెక్ట్ మొత్తం కూడా పోగొట్టుకున్నావు. ఇలాంటి వీడియోస్ అన్నా ఇప్పుడన్నా చేసుడు బంద్ చేసి, ఎంత గలీజ్ వీడియోస్, ఏం మాటలు డైరెక్ట్గా ఎంతమంది ఉన్నారో తెలియదు, ఫ్యామిలీస్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారో తెలియదు. ఈ మాటలు అన్నీ విని ఏంద్రా అని చెప్పి అనుకుంటే ఏంది, ఇన్స్పైర్గా మారాలి నువ్వు. కానీ నువ్వే చెడగొడుతున్నావు అంతమందిని. అందులో ఈ శివాజీ గారి వీడియో మీదనే ఇతను ఎక్కువగా చేశాడు. సరే, శివాజీ గారు చేసింది తప్పే. సరే, అది నీ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? శివాజీ గారు చేసి తప్పే, కానీ ఈ స్లాంగ్లో రావద్దు, ఇలా బూతులతో రావద్దు. సరే, శివాజీ గారు బూతులు మాట్లాడారు, అది వేరే విషయం, అది పక్కకి పెట్టేసాయి. సరే, నువ్వు కూడా అలాంటి తెలిసి తప్పు చేస్తే ఎలా అనిపిస్తుంది? ఉన్న సపోర్ట్ మొత్తం కూడా పోగొట్టుకుంటున్నావు నువ్వు. ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చూడండి, ఘోరంగా ఉంటాయి ఈ వీడియో మీద. అలానే నాన్ వెజ్ మీద మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి, అలానే ఇలాంటి వైరల్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అయితే లైక్ చేసుకోండి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.